వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం కూడా కేశినేని బ్రదర్స్ చుట్టూ జరుగుతున్నాయి. అందులో కూడా ఉర్సా కంపెనీ భూములు కేటాయింపు మీద జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో ఎంపీ గారు ఉన్నారు, కేశినేని చిన్ని గారు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఓవరాల్గా ఎప్పుడు లేని ఇష్యూగా ఈ 10 నెలల్లో ప్రధానంగా ఈ ఉర్సా కంపెనీ భూముల విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటి అసలు మీకు ఉర్సాకి ఉన్న సంబంధం ఏంటి? మీరు ఒక విషయం ముందు మీరు చెప్పే దాంట్లో కేశినేని నాని గారు జగన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ మధ్య చర్చ జరుగుతుంది. ఇది కేశినేని నాని అవ్వచ్చు, రోజా గారు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, గత 4 రోజుల నుంచి విమర్శించేది జగన్ రెడ్డి కుట్రలో భాగం. ఈ కుట్రలో భాగం ఏంటంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. వీటన్నిటినీ రాకూడదు, రాష్ట్రం అధోగతి పాలవ్వాలనే కోరికతో ఈ జగన్ అండ్ కో చేసే కుట్రలో భాగంగానే ఈ ఉర్సా క్లస్టర్ గురించి ఈ మాటలు. అంతేగాని ఎవరో పర్సనల్ ఇష్యూస్ కాదు. రాజకీయంగా ఎదగలేక, రాజకీయంగా అవకాశాలు లేక ఎప్పుడూ కూడా ఈ కుట్రలు పొందడం వాళ్ళకి అలవాటులో భాగంగానే ఈ కుట్ర. కానీ ఈ ఉర్సా సంబంధించిన వ్యక్తుల మీద కూడా కేశినేని మీ సోదరుడు చేస్తున్న మీ మీద బలమైన ఆరోపణ ఏంటంటే వీళ్ళందరూ కూడా పాత కలిసి చేశారు. 21st సెంచరీకి సంబంధించిన కొన్ని భూములకు సంబంధించిన వ్యవహారాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవహారంలో కూడా ఇటువంటివే నడిపారు. ఇది ప్రస్తుత ఎంపీకి ఉన్న బినామీ కంపెనీ అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి. ఒక్క విషయం లైమ్ లైట్లోకి రావాలి, టార్గెట్ అభివృద్ధిని అడ్డుకోవాలి. 3 ఏదో ఒకటి పెడితే కానీ ప్రజల అటెన్షన్ క్యారీ అవ్వదు. ఈ ప్రజల అటెన్షన్ క్యారీ అవ్వాలి అంటే ఎవరో ఒకళ్ళు బినామీ అని చెప్పటం వీళ్ళకున్న, ఈ కుట్రదారులకున్న మొట్టమొదటి అలవాటు. ఇవాళ నేనుంటే నేను ఎక్కడున్నాను అనేది సాక్ష్యాలతో చెప్పాలి. ఏ కంపెనీ అయినా ఈయన ఎలక్షన్ల ముందు కూడా ఇదే ఆరోపణలు పదే చేసి ప్రెస్ మీట్లో పుస్తకాలు ఇచ్చారు. ఈ పుస్తకాల్లో ఏముందో నాకు అర్థం కాలేదు, మీరే చెప్పండి అని చెప్పాం. మళ్ళీ అదే పుస్తకాల్లో 2-3 పేజీలు తీసుకొచ్చి పెట్టాడు. సరే, ఈ కుట్రలో భాగంగా నాకు నిజంగా ఉంటే ప్రూవ్ చేయాలి జగన్ రెడ్డి. ఎందుకంటే ఇది జగన్ రెడ్డి అందరూ అంటున్నారు, మీరు చూసారో లేదో, అక్కడ ఉన్న జగన్ రెడ్డి సలహాదారులు, సూత్రధారులు అందరూ కూడా వాడుతున్న మాట ఇది. అంటే ప్రూవ్ చేయాలని నేను కోరుతున్నాను. రాజకీయంగా నా మీద ఉంటే నువ్వు నా మీదకి రండి, ఇటువంటి విసురులు వేయిస్తారండి. అంతేగాని పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన ఎన్ఆర్ఐలు అవ్వచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, ఆ బురద వాళ్ళకి జల్లి రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా చేద్దామని మీరు అనుకుంటే అది నీ తరం కాదు, నిన్ను పుట్టించిన వాళ్ళ తరం కూడా కాదని నేను జగన్ రెడ్డి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఇదే వ్యవహారం మీద మన వాళ్ళందరూ కూడా అమెరికాలో కూడా ఈ కంపెనీ వ్యవస్థాపక దగ్గరికి వెళితే ఒక చిన్న ఇంట్లో ఉంది, దీనికి కనీసం కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆ ఇల్లు ఉంది. అటువంటి కంపెనీకి ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైన భూముల్ని ఎలా ఇవ్వబోతుంది, దీని వెనకాల ఏం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి పేపర్లో కానీ నీ మానస పుత్రులు చెప్పేది ఏంటంటే ఇండియాలో ఉన్న కంపెనీకి లేదు అని అంటున్నారు వాళ్ళు. ఈయనకి ఏంటంటే కొంచెం తొందరగా అర్థం చేసుకోడు కాబట్టి అమెరికాలో ఉన్న కంపెనీ అన్నాడు. అమెరికాలో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ప్రమోటర్స్ యొక్క షేర్లు, వాళ్ళ యొక్క ఇది మేము బహిరంగంగా బయటపెట్టాం. 3,750 కోట్లు ప్రమోటర్ల షేర్స్ ఉన్నాయని. అమెరికాలో ఉట్టిగా ఎవరో చెప్పుకుంటానికి కుదరదు కదా, అక్కడ ఉన్న చట్టాల యొక్క పరిస్థితి తెలుసు కదా, నువ్వు చెప్పే కల్లుబెల్లు మాటలకు అక్కడ చట్టాలు పడవు కదా. మేము మీకు విడుదల చేసాం. ఈ విడుదల చేసిన దాంట్లో తప్పు ఏంటో నువ్వు చెప్పాలి. నెంబర్ 1, వాళ్ళకి అక్కడ ఉన్న ఆఫీసులు స్ట్రాంగ్గా ఉన్నా లేదా అన్నా ఒక్క ఫోటో పంపించేవా? ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఆఫీసు, దానికి కూడా ఒక విషయం చెప్తున్నాను. ఏ కంపెనీ అన్నా ఒక పరిశ్రమ స్థాపించాలన్నప్పుడు ముందుగా ఆఫీస్ స్టార్ట్ చేయదు. ముందు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని దాంట్లో ఆఫీసుకు కొంత స్పేసు, ఇండస్ట్రీకి కొంత స్పేసు తీసుకుంది. అదేవిధంగా ఈ కంపెనీ కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది, వాళ్ళ ప్రమోటర్స్ యొక్క బ్యాలెన్స్ షీట్లు చూపించింది. ఆ ప్రమోటర్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ ద్వారా కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటనేది చూపించింది. వీళ్ళు 2 ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి, కొత్త కంపెనీ అని. నేను ఊరు పేరు లేని కంపెనీ. నేను ఒకటే అడుగుతా, మారుతి ఉద్యోగ్ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ వచ్చింది. ఆ రోజు ఆ కంపెనీ కొత్తగా పెట్టిన రోజు ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఏంటి? ఆ రోజు అక్కడ ఉన్న ప్రమోటర్ల వాల్యూనే ఆ కంపెనీకి రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లాగే నేను ఇంకోటి కూడా అడుగుతున్నా,
ఏ కంపెనీకైనా కొత్త కంపెనీ ఇప్పుడు ఒక పరిశ్రమ స్థాపించాలని ఒక కంపెనీ వచ్చినప్పుడు దాని ప్రమోటర్ల షేర్లే కన్సిడరేషన్ చేసుకుంటాం కానీ అంతేగాని ఈ కంపెనీకి ఊరు పేరు లేదని పరిశ్రమలకి స్థలాలు ఇవ్వకూడదని దాంట్లో ప్రమోటర్లు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉన్నారా టెక్నికల్గా ఇబ్బంది లేకుండా ఉన్నారా అనేది వెట్టింగ్ జరుగుద్ది. అట్లాగే ప్రమోటర్లు ఇక్కడ ఆర్థికంగా వెట్టింగ్ లేకుండా ఉన్నారా టెక్నికల్గా లేకుండా ఉన్నారా అనే దాని మీదే డిసైడ్ చేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి రెండోది కంపెనీ స్టార్ట్ అవ్వక ముందే అక్కడెక్కడో ఉన్న కంపెనీ ఇక్కడికి వచ్చి వాళ్ళ హుండాయ్ కంపెనీ ఉంది, కివీస్ ఇంకోటి కియా ఉంది, ఏ పరిశ్రమ అయినా ముందు పరిశ్రమ పెట్టదు. ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడ్రస్ ఇస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడ్రస్ వాళ్ళ ఆఫీస్ అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా అక్కడ ఒక మనిషి ఉంటాడు. వన్స్ స్టేట్ గవర్నమెంట్తో ఎస్టాబ్లిష్ అయినాక కంపెనీ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే జరిగే ప్రాసెస్. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. ఇది ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఈ ప్రాసెసే తెలియదంటే మనం ఏమనుకోవాలి, ఇతను ముఖ్యమంత్రిగా చేశాడా లేకపోతే ఉండి డ్రామాలు చేస్తున్నాడా అబద్ధాలు నాటకాలు ఆడుతున్నాడా అని మనకు తెలియని విషయం. కానీ ఈ విషయం మొత్తం మీద కేసినేని ప్రస్తుత ఎంపీ చిన్ని ఎందుకు టార్గెట్ అవుతున్నాడు అంటే దానికి reason ఏమంటారు? ఇదే చెప్పేది. ఇప్పుడు రకరకాల కుట్రలు ఉంటాయి జగన్ రెడ్డి దగ్గర. కుట్రదారులు ఒకడు డైరెక్ట్గా అటాక్ ఇస్తాడు, ఒకడు మంచివాడిగా అటాక్ ఇస్తాడు, ఒకడు దొంగ అని దొంగతనాన్ని ఎదుటివాడికి చూసే రకంగా ఇస్తాడు. ఈ 3 స్ట్రాటజీలు వాడటంలో ఆ కంపెనీలో నాకు క్లాస్మేటు ఒక అతను క్లాస్మేట్ కూడా కాదు, నాకు 3 సంవత్సరాల జూనియర్ ఒక అతన్ని తీసుకొచ్చి నన్ను లింక్ చేశాడు. అతను 32 సంవత్సరాలు అయింది అమెరికా వెళ్ళి. ఒరాకిల్ లాంటి కంపెనీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సిలికాన్ వ్యాలీ వెళ్ళారో అప్పుడు ఆయనతో తిరిగి ఒరాకిల్ కంపెనీలో చూపించిన వ్యక్తి ఇతను టెక్నికల్గా హెవీ సౌండ్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని చూపించి బూచిగా చూపించి ఇదంతా ఒక కథ డ్రామా నడిచింది. ఈ డ్రామాని పండించాలి అంటే ఇక్కడ రాజకీయ నాయకుడు ఉండాలి. ఆ వ్యక్తి ద్వారానే ఇప్పుడు 21st సెంచరీ గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా మీరు చూడండి. కావాలనుకుంటే చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అప్పుడు డబ్బులు కట్టి ఇప్పుడు దాకా మాకు ఫ్లాట్ రాలేదు వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారని కూడా అది కేసినేని నాని దాన్ని ఫిట్ కూడా చేస్తున్నారు కదా. ఇవ్వండి, దానివల్ల మీరు తీసుకోండి, నాకు చూపించండి. ఎప్పుడు ఇవ్వండి 2010లో ఎవడో చేసుకున్న ట్వీట్లు, దాంట్లో సంబంధం లేని కంపెనీ, ఆ సతీష్ అనేవాడికి సంబంధం లేని కంపెనీలో నీకు నా మీద కోపం ఉంటే ఒక రకంగా ట్వీట్ చేస్తారు, మీతో ఆనందంగా ఉంటే ఒక రకంగా. ఈ ట్వీట్లు ఆ సాక్ష్యం. ఎలక్షన్ ముందు కూడా చూపించాడు కదా, చూపించాడు కదా. పోనీ దాంట్లో ఎవడన్నా ఒక అతను ఇదిగో నాకు అన్యాయం జరిగింది నేను కంప్లైంట్ ఉందా? ఎక్కడైనా కంప్లైంట్ లేదు కదా. ఇవన్నీ కూడా జగన్ స్ట్రాటజీ మిక్సింగ్, ఎదుటోడి మీద బురద అట్లా వేయటానికి ఎక్కడ దొరుకుతారు ఈక్వేషన్స్. బాబాయ్ ఇప్పుడు నేను అడుగుతున్నా, గొడ్డలి హత్య ఎన్ని కథలు నడిచినాయి, ఎన్ని స్ట్రాటజీస్ నడిచినాయి, ఎన్ని లింకులు కలిసినాయి. ఇదే వాళ్ళ జీవితమే. ఇది జగన్ రెడ్డి అనుచరుల జీవితమే ఈ నాటకాలు, ఈ డ్రామాలు, ఈ బురద. అసలు నేను ఒక్క విషయం అడుగుతున్నా, 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఒక్క కంపెనీకి అడ్రస్ ఉందా? ఒక్క కంపెనీలో డైరెక్టర్ దొరికాడా? ఈ 21 కంపెనీలు చేసుకున్న జగన్ రెడ్డి ఎదుటోడు దొంగ అని ఎదుటోడి మీద బురద పోసేసి నీ సూట్ కేస్ కంపెనీలు ఏమైపోయినాయి, ఎక్కడున్నాయి, వాటి అడ్రస్లు ఇవి అని అడగట్లేదన్న ఎవరు. ఎదుటోడి మీద బురద వేసేసి ఈ జగన్ రెడ్డి దొంగ అని నన్ను దొంగ అన్నారు, నేను ఎదుటోడిని దొంగ అని అంటే ఒకసారి నన్ను నమ్మరా ప్రజలు అనే ఫీలింగ్లో 2014-19లో వాడిన స్ట్రాటజీని మళ్ళీ వాళ్ళు వాడుతున్నారు. కానీ వాళ్ళ ప్రజలు ఎవ్వరూ వినే పరిస్థితుల్లో లేరు. నీకు అలవాటేమో సూట్ కేసు కంపెనీలు పెట్టడం. ఎన్ఆర్ఐలు పాపం వాళ్ళు హార్డ్ ఎర్న్ మనీ, తమ సొంత శక్తితో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. ఏ తల్లిదండ్రులను అడ్డు పెట్టుకుని, రాజకీయంగా అడ్డు పెట్టుకుని, తండ్రిని అడ్డు పెట్టుకుని అనుభవించిన వ్యక్తులు కాదు. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ప్రశాంత జీవితం గడపాల్సిన వ్యక్తులు. ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ మీద రాష్ట్రాభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో ఇక్కడ కంపెనీలు స్టార్ట్ చేయాలని వస్తే నువ్వు వంకర్ టింకర్ బురద వాటలు అన్ని అంటించి వాళ్ళు పారిపోదామని చూస్తున్నారు. రానియకుండా జగన్ చేస్తున్న కుట్రలో భాగం. ఎన్ఆర్ఐలే కాదు, మీరు చూస్తే నిన్న కొత్తగా లూలు కంపెనీ అంట, లూలుని లిల్లీ అన్నాడు. ఈ లిల్లీ కంపెనీయో లూలు కంపెనీయో తెలియని ఈ వ్యక్తికి లూలు కంపెనీ తెలియదు ఎవరికి. ఇవాళ నేను లక్నో వెళ్తే లక్నోలో లూలు ఉంది, కేరళ మొత్తం లూలు ఉంది, ఎక్కడైనా ఉందా. ఆ కంపెనీని కూడా భయపెడతాడు నిన్న. మీరు ఇదొకటే కాదు, రాష్ట్రంలో ఏ పరిశ్రమ రాకూడదు, ఉర్సా ఏంటి, లూలు ఏంటి, ఏది రాకూడదని ఆయన కంకణం కట్టుకున్నాడు. ఇక్కడ ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత కోపం ఉందో
రాష్ట్ర ప్రజల మీద కూడా అంతే కోపం ఉంది. ఎందుకంటే 11 సీట్లతో బయట పంపించారు. వీళ్ళు అభివృద్ధి చేయకూడదు, వీళ్ళు ఉద్యోగాలు రాకూడదు, వీళ్ళు అధోగతి పాలవ్వాలనే ఉద్దేశంతో చేసే కుట్రలు ఇవన్నీ. కానీ మీ బ్రదర్ ఇటీవల కాలంలో చేసిన ట్వీట్లో ఒక చాలా సీరియస్ అలిగేషన్ మేము మీద చేశారు. చార్లెస్ చోపరాజు లాంటి ఆఫీస్ని ఎన్టీఆర్ భవన్ని చార్లెస్ చోపరాజు భవన్ లాంటి తయారు చేస్తున్నారని ఎలా స్పందిస్తారు దీని మీద? ఒక్క విషయం, ఇటువంటి వ్యక్తులకు అటువంటి భాష తప్పితే ఇంకేమి రాదు. నేను దొంగ 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 అని ఎటువంటి దొంగను చేసేస్తారు వీళ్ళు అనేది. అంటే చార్లెస్ శోభరాజు లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులకి ఇప్పుడే కాదు, చార్లెస్ శోభరాజు అని మీరు చూసేలేదు. గతంలో మా నాయకుల్ని బోండా ఉమాన్ అన్నాడు, బొద్దాయంకన్ అన్నాడు, ఆఖరికి ఎలక్షన్ టైంలో మా అధినేతను అన్నాడు, మా యువనేతను అన్నాడు. వీడికి అలవాటు ఏంటంటే ఒకళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు ఇటువంటి వ్యక్తులు. జగన్ కానీ ఇటువంటి వ్యక్తులు కానీ ఆదర్శంగా చేసిన వ్యక్తుల పేర్లు పదే పదే తలుచుకుంటా. ఎదుటోడు అట్లా అని చెప్తారు. ఒక్కటి గుర్తుంచుకోవాలి, జగన్ రెడ్డి నువ్వైనా నీ అనుచరులైనా మేము ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకున్న ఆఫీస్ని నువ్వు ఎంత అవహేళన చేసావో మా పార్టీ నాయకులు కార్యకర్తలు నిన్న నుంచి రగిలిపోతున్నారు. తప్పక మీరు ఆవేశపడద్దు, మనం న్యాయస్థానంలో పోరాడని మీరు కావాలంటే అని అంటున్నాను. తప్పకుండా న్యాయస్థానంలో కోర్టుల ద్వారా మీకు శిక్ష పడే విధంగా చేస్తాను. ఇప్పుడు మీ అన్న మీద మీరు లీగల్గా ఫైట్ చేయబోతున్నారా? నేను కాదు, మా నాయకులు కార్యకర్తలు. అతనెవరు? అతనికి ఎప్పుడో బంధాలు తెగిపోయినాయి. అన్న అని పద్దాకా గుర్తు చేయాల్సిన బంధాలు లేవు, బంధాలు ఎప్పుడో తెగిపోయినాయి. అటువంటి వ్యక్తుల గురించి, అటువంటి రాష్ట్రం అభివృద్ధిని వ్యక్తుల గురించి, ఎవరైతే రాష్ట్ర అభివృద్ధిని అమరావతి క్యాపిటల్ని వద్దనుకుని జగన్ రెడ్డి లాంటి వ్యక్తులతో కలిసే వ్యక్తులు కుట్రలు నేను పట్టించుకోదలుచుకోలేదు. అంటే బేసిక్గా ఎన్ఆర్ఐలకి మీరు ఒక మాట చెప్తున్నారు, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టబోతున్నారో మీరు ధైర్యంగా రండి, నేనున్నాను, చిన్ని ఇక్కడ కాసుకొని ఉన్నాడు, మీ గురించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను అని. అంటే ఇప్పుడు దాకా జరిగిన వ్యవహారంలో మీ బ్యాక్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇటువంటి వ్యక్తులందరినీ కూడా మీరు పిలిపించి మళ్ళీ నేను అండగా ఉంటాను అని చెప్పబోతున్నారు. ఒక విషయం, ఎన్ఆర్ఐలు మీరు వాళ్ళు ఎవరు ధనవంతులు కాదు. ఇక్కడి నుంచి కష్టపడి కుటుంబాలు, భార్య భర్త ఇద్దరు కష్టపడి హార్డ్ ఎర్న్డ్ మనీ, ఎక్కడ దొంగ సొమ్ము కాదు. ఈ కష్టపడి సంపాదించి 10-12 గంటలు చేసిన వ్యక్తులు వీళ్ళు గత 30 సంవత్సరాల నుంచి ఆట కానీ తానా కానీ ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో విద్యలో కానీ వైద్యంలో కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ వెన్నోడు తోడుగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో కృషి చేస్తున్నారు. వాళ్ళు సంపాదించిన డబ్బుల్ని వాళ్ళు ఇంకా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని వస్తే దొంగ అని పారిపోయేటట్టు చేసేటట్టు చేస్తుంటే అందుకే చెప్తున్నా, ఎన్ఆర్ఐలు ఎవ్వరూ భయపడద్దు. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వ్యక్తుల్లో ముఖ్య వ్యక్తులు మీరందరూ ధైర్యంగా ఉండండి. నేను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా మీకు మాటిస్తున్నా, నేను మీతో ఉంటా, మీ ముందుంటా, ఏ సమస్య వచ్చినా మీకు పరిష్కరిస్తా. మీరు రండి, పెట్టుబడులు పెట్టండి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు గారికి చేయూతనిద్దాం. మన చిన్న సంకల్పం కూడా ఆయనకి చాలా బ్రహ్మాండంగా పనికొస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎన్ఆర్ఐలనే కాదు, మీతో పాటు ఉన్న పారిశ్రామిక వ్యక్తులకు కూడా చెప్తున్నాను, ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనుండి ముందు పరిష్కరిస్తాను, నేను మీకు అడ్డంగా ఉంటానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్ఆర్ఐలకి, ఈ ప్రాంత వాసులకి, ఇంత కష్టపడి పనిచేసిన వ్యక్తులకి, ఇంత దేశభక్తి, ఇంత రాష్ట్రభక్తి ఉన్న, జన్మభూమి మీద భక్తి ఉన్న ప్రజలందరికీ కూడా మీలాంటి వాళ్ళు ఈ దేశానికి అవసరం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, కర్మభూమిలో ఉండండి, జన్మభూమికి సేవ చేయమనండి. దీన్ని అలవాటు చేసుకోండి. తప్పకుండా జన్మభూమిలో ఉన్న రుణాలను మీరు తీర్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారితో మీరు కలిసి వెళ్ళే విధంగా ఉండే విధంగా, రాష్ట్రాభివృద్ధిలో మీ తోడ్పాటు కూడా మాకు ఉండే విధంగా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు P4 అనే విధానం తీసుకొచ్చారు. దాంట్లో కూడా మీ తోడ్పాటు కావాలి మాకు. మీరు మార్గదర్శులుగా రావాలి, బంగారు కుటుంబాలను మీరు తీసుకువెళ్ళాలి. మీకు ఏ అవసరం ఉన్నా నేను మీ ముందుంటాను. ఏ చిన్న ఎన్ఆర్ఐకి ఏ ఇబ్బంది జరిగినా, తెలుగు రాష్ట్రాల్లో ఏదున్నా కూడా నేను మీ ముందుంటానని తెలియజేస్తాను. సార్, ఫైనల్గా కాంట్రవర్సీలకి దూరంగా ఉండే చిన్ని ఇటీవల కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో కూడా అటు పొలిటికల్గా కొన్ని విషయాల్లో కాంట్రవర్సీలు అవుతున్నారు, ఇటువంటి విషయాల్లో కాంట్రవర్సీ. ప్రత్యేకంగా చిన్నిని టార్గెట్ చేయాలనే ఒక టీం ఏమైనా పనిచేస్తుంది అనుకోవచ్చా? పొలిటికల్గా నేను ఎక్కడా కూడా మా నాయకులతో కార్యకర్తలతో టార్గెట్ అవ్వాలి. కార్యకర్తలు బాగా అభిమానిస్తున్నారు, నాయకులు అభిమానిస్తారు, ఎమ్మెల్యేలు అభిమానిస్తారు. ఒక్క విజయవాడ నియోజకవర్గంలో అయితే ఏ ఎమ్మెల్యే కూడా ఎంపీ మీద కంప్లైంట్ లేదు. ఏదైనా చిన్న కంప్లైంట్ ఉంటే వెంటనే సర్దేసుకుంటాం, ఏదో ఎట్లాగో సర్దేసుకుంటాం. కానీ నేను చేసే పని, నాకు ప్రజాదరణ పెరగటం, నేను కష్టపడి పనిచేయటం, ఇక్కడ ఉన్న కొంతమంది రాష్ట్రం అభివృద్ధి చెందకోకుండా కోరుకునే జగన్ రెడ్డి లాంటి శిష్యులకి అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. తప్పకుండా నేను నా యొక్క కాంట్రవర్సీలు కాదు, నా యొక్క మంచితనం, నా యొక్క ఏ విధంగా నేను ఎంపీ కింద వెళ్ళగలుగుతున్నానని వాళ్ళు విజయవాడ ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు.
నాకు ప్రజాదరణ రావాలి కానీ ఈ చిన్న చిన్న కాంట్రవర్సీలు జోలికి నేను ఏదొచ్చినా పట్టించుకునే కానీ ఉద్దేశం ఉషా కంపెనీ సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం మళ్ళీ దీని పునరాలోచనలో పడింది, దీన్ని వెనక్కి తీసుకుంటారు అనే ఒక ఆలోచన జరుగుతోంది అని ఒక చర్చ జరుగుతుంది. నిజమేనా అది? ఇది ప్రభుత్వం కాదు, క్యాబినెట్ మొత్తం తీసుకున్నాను నిర్ణయం. ఎన్ఆర్ఐలకు తోడుగా ఉండడం, వాళ్ళ కంపెనీ ఆల్రెడీ వెట్టింగ్ జరిగింది, తప్పకుండా ఇటువంటి డెసిషన్ వెనక్కి ఏం తీసుకునేది, వాళ్ళు ముందుకే వెళ్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అయితే కేసీఆర్ చిన్న ఒకటే చెప్తున్నారు, ఎన్ఆర్ఐలు బయట నుంచి వచ్చేవాళ్ళు ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడి పెట్టండి, వెనకాల ఎన్ని ఇబ్బందులు ఉన్నా తాను దగ్గరుండి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. ఇతర విషయాల మీద దృష్టి మలిచి పెట్టుబడులకి దూరం కావద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.